పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయినాయి. ఇప్పటివరకు చూసాం, బీజేపీ ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే ఆనాటి యూపీఏ గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్, ఒక చట్టాన్ని తీసుకొచ్చిందో 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ని సమర్థించింది ఆ రోజున. మరి ఈ రోజున బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ సంవత్సర కాలంలో ఎక్కడా అమలు చేయనటువంటి, అమలు చేస్తే దానిలోని లాభ నష్టాలను బేరీజు వేయకుండా ఏ కొద్ది మంది వ్యక్తుల, రాజకీయ నాయకుల స్వార్థం కోసం హడావుడిగా ఆర్డినెన్స్ని తీసుకురావటం, అందులో మరీ ముఖ్యంగా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది అవసరం లేదు అనే ఒక వాక్యాన్ని, అంతేకాకుండా 70% మించి ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ అవసరం లేదు అనే విధంగా హడావుడిగా ఆర్డినెన్స్ని తీసుకురావడం జరిగింది. ఇవాళ ఉదయం బీజేపీ మినహా అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ ఆర్డినెన్స్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వాకౌట్ చేయడం కూడా చూసాం. తెలుగుదేశాన్ని ఒకటే స్పష్టంగా అడగదలుచుకున్నాను నేను, మీరు ప్రతిపక్షాలన్నీ కూడా వాకౌట్ చేసినప్పుడు సభలోనే కూర్చొని ఉన్నారు. ఆనాడు మీరు ఎలా, గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు, మీరు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతా ఉన్నారు? మీరు మీ స్పష్టమైన ప్రకటనని వెంటనే చెప్పాలి. మీరు ఈ ఆర్డినెన్స్ని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఎందుకంటే నాకు తెలిసినంతవరకు వెంకయ్య నాయుడు గారి కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు ఈ ఆర్డినెన్స్ని తీసుకొచ్చారు. ప్రతిపక్షాలు ఎప్పుడైతే తమ గొంతును వినిపించినాయో, అంతేకాదు మేధా పాట్కర్, అన్నా హజారే లాంటి ప్రముఖ సమాజ సేవకులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారో, ఈ సమయంలో బీజేపీ ప్రభుత్వం తను చేసిన తప్పును తెలుసుకున్నట్లుగా ఇప్పుడు హడావుడిగా ఒక 8 మందితోటి కమిటీని నియమించటం, మంచి చెడ్డలు ఇవాళ చూస్తామని అని అనటం మాత్రం చాలా దారుణం. ఎందుకంటే ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి కోసం హడావుడి నిర్ణయం తీసుకొచ్చిన ఆర్డినెన్స్గా మేము భావిస్తా ఉన్నాం. తుళ్ళూరు, మంగళగిరి ప్రాంతాల్లో 3 నుంచి 5 పంటలు పండే ప్రాంతాలు, భూములు 70% పైబడి మరి అక్కడ ప్రజలెవరూ అంగీకరించట్లేదు తమ భూములు ఇవ్వటానికి. అంతేకాదు అక్కడ ఉన్న సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది జరగకుండా మరి చేస్తా ఉన్నారు అని అంటే ఈ ఆర్డినెన్స్ ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళ కోసం తీసుకొచ్చారనే భావన కలుగుతూ ఉంది. దీని మీద స్పష్టమైన ప్రకటన మాత్రం తెలుగుదేశం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలుగుదేశాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ రోజున నిన్న జరిగిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష తుళ్ళూరు, మంగళగిరి ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి మంత్రులు గుంటూరు రాయపాటి సాంబశివరావు గారి ఇంట్లో కూర్చొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కూడా జరిగింది. ప్రజలందరూ ఈ పర్యటనని అడ్డుకుంటున్నారని, దీనిలో అర్థమే లేదని ఈ పర్యటనకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినప్పటికీ పర్యటన సక్సెస్ అయింది. ఎందుకంటే ఎంతోమంది రైతు కూలీలు మా దగ్గరికి వచ్చి స్వయంగా వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళని ప్రభుత్వం ఏ విధంగా భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి 9.3 ఫారాలు తీసుకుంది అనేది చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం తను చేసిన తప్పును తెలుసుకొని 9.2 ఫారాలు దానికి కూడా గడువు పెంచాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. 9.3 ఒక్కసారి గమనిస్తే చట్టంలో మీరు అసలు చట్టబద్ధత లేనటువంటి సిఆర్డీఏ దాంట్లోనే మీరు పెట్టుకున్నట్టుగా 15 రోజులు పెంచుకున్నారు. ఇది మీరు పెట్టుకున్న రూల్స్కే విరుద్ధం. ఈ 15 రోజుల్లో కూడా ఎంతమంది 9.3 ఫారాలు ఇచ్చారో ఒకసారి మీకు మీరే చెక్ చేసుకోండి, తెలిసిపోతుంది. అంటే అంత తీవ్రమైన వ్యతిరేకత ఈ రోజున ఆ ప్రాంత రైతుల్లో ఉంది. ఇప్పుడు మళ్ళా ఆ రైతుల్లోనే
9.3 ఫారాలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళలోనే రీథింకింగ్ స్టార్ట్ అయింది. ఎందుకు మమ్మల్ని ఇంతగా భయపెట్టి ప్రభుత్వం లాక్కోవాలని చూస్తూ ఉందని చెప్పేసి వాళ్ళంతా ఆలోచనలో పడతా ఉన్నారు. అలాంటి రైతులు ఎవరైనా రైతుల దగ్గర నుంచి 9.2లు మళ్ళా తీసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం సిఆర్డే రెండూ కూడా కలిసి ఆ ఫారాలు తీసుకోవడానికి తగిన సమయాన్ని కేటాయించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. నిన్న మీ పర్యటన రైతులే అడ్డుకున్నారు తుళ్ళూరులో, మీకు ఇక్కడ ఏం పని ప్రశ్నించినట్టు ఒక 5 నుంచి 10 మంది కేవలం తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఆకతాయిల పని తప్ప ఇంకెక్కడా కూడా తుళ్ళూరు మండలంలో కనీసం 7-8 గ్రామాలు తిరిగాం మేము. మిగతా గ్రామాలన్నింటిలో కూడా మీరు చూసే ఉంటారు, పూలతోటి స్వాగతం పలికారు గ్రామాల్లో. ఇంతవటికీ కూడా కనీసం మా బాధలను పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం ప్రవర్తించింది, మీరు మాకు అండగా నిలబడండి అని చెప్పి వాళ్ళు అడగటం జరిగింది స్పష్టంగా. అంతేకాకుండా గౌరవ హైకోర్టు వారు కూడా నిన్న మరి ఏదైతే రైతులు సుమారు మంగళగిరికి సంబంధించి 30-32 మంది రైతులు మరి మాకు అన్యాయం జరుగుతూ ఉంది, వాళ్ళు చెప్పినట్లుగా 15 రోజులు గడువు ముగిసింది, మాకు న్యాయం చేయండి అని చెప్పి అడిగితే మరి ఆ రిట్ని విచారణకి స్వీకరించిన హైకోర్టు మళ్ళా గవర్నమెంట్ని మరి 3 వారాల్లోగా ఆన్సర్ చేయమని, కౌంటర్ దాఖలు చేయమని చెప్పింది అని అంటే కోర్టు వారు కూడా రైతుల పట్ల, రైతు బాధల పట్ల మరి మంచిగా వాళ్ళ సమస్యలు అర్థం చేసుకున్నట్టుగా మాకు అవగతం అవుతాం. 80% రైతులు ఒప్పుకున్నారు, 20% ఒప్పుకోలేదు, ఒప్పిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. 80% ఎక్కడా ఒప్పుకోలేదు. ఇవాళకైనా 23-22 వేల ఎకరాల్లో కూడా స్పష్టంగా వాళ్ళు బైఫర్కేషన్ చేసి చెప్పాలి, ఎంతమంది స్వచ్ఛందంగా ఇచ్చారు, ఎంతమందిని భయపెడితే ఇచ్చారు, ఎంతమందికి మాయమాటలు చెప్తే ఇచ్చారు, అసైన్మెంట్ ల్యాండ్స్ ఎన్నున్నాయి, ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఎన్నున్నాయి, లంక భూములు ఎన్నున్నాయి, మీరు సేకరించిన దాంట్లో కోర్టు వివాదాల్లో ఉన్న భూములు ఎన్ని ఉన్నాయో తెలిస్తే వాళ్ళు బయట పెడితే స్పష్టంగా తెలుస్తుంది 80% మంది ఉన్నారా, 60% మంది ఉన్నారా, 40% మంది ఉన్నారా అనేది. వాటన్నిటిని కూడా ప్రభుత్వం దాచిపెడతా ఉందండి. అందుకే అంటే నెల రోజుల గడువు నుంచి 15 రోజుల గడువు ఏదైతే వాళ్ళు పెంచుకున్నారో ఆ నెల నుంచి 15 రోజులు అంటే కావస్తా ఉంది రేపు 28వ తారీఖు. ఈ మధ్య కాలంలో 9.3లు ఎన్ని వచ్చినాయి, 9.2లు ఎన్ని వచ్చినాయి అనేది వివరంగా చెప్తే తెలిసిపోద్ది మనకి. ఖచ్చితంగా అండి. శాసనసభకి సంబంధించిన ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్సీలు అందరూ కూడా స్పష్టంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతూ ఉంది, రైతు కూలీకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది, కౌలు రైతుకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది, రైతుకి ఎక్కడ అన్యాయం జరుగుతున్నది అనేది స్పష్టంగా వాళ్ళు తెలుసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరఫున రేపు అసెంబ్లీలో ఖచ్చితంగా పోరాటం చేస్తుందండి. అది కేవలం ఎల్లో మీడియాలోనే వచ్చింది. అదే గ్రామంలో పల్లె రఘునాథ్ రెడ్డి గారికి సంబంధించిన నియోజకవర్గంలోని కొత్తకోట మండలంలో గ్రామంలో మహిళలు పూలు జల్లి పూలతోటి స్వాగతం పలికిని కూడా మనం చూసామండి. అది కేవలం ఆ పత్రికలు, ఆ ఎల్లో మీడియా చేసిన ఇది అవాస్తవాలు, కరెక్ట్ కాదండి.